10 ఏళ్ల పాలన వర్సెస్ 100 రోజుల పాలన. ఆయన 10 ఏళ్ళు చేయలేంది 100 రోజుల్లోనే చేసుకొచ్చినా అని ఇక ఇవేనారని ఏతులు అంటే ఇంటికాడ ఇంకిన్ని ఉన్నాయి సందుగాల అన్నట్టున్నది కథ. గివేనా గుబ్బు మేస్త్రిని ఏతుల కథలు? నీకు కేసీఆర్కు పోలిక పెట్టుకోకనే 100 సార్లు మొత్తుకుంటాను. ఇక రాయితోటి గుద్దుకొని సావాలా, దేనికి గుద్దుకొని సావాలి చెప్పు జరా. గీ ఎచ్చుల కథల 10 ఏళ్ల పాలనకును 100 రోజుల పాలనకు బోడిగుండుకును మోకాలకు ముడిపెట్టిన పని చేస్తానవు నువ్వు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా ఈ అంశం చుట్టే. కాంగ్రెస్ 100 రోజుల పాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీ అటాక్. 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని కౌంటర్ అటాక్ చేసిన కాంగ్రెస్. రాజ్యాంగం రిజర్వేషన్ అంశాలపై బీజేపీని ఇరుకున పెట్టిన రేవంత్. గ్యారంటీలు 30,000 ఉద్యోగాలు, రైతు భరోసాపై కాంగ్రెస్ నేతల ధీమా. ఫ్రీ బస్ జర్నీ, 500 గ్యాస్ సిలిండర్ లాంటి స్కీములతో మహిళల ఓట్లు గంపగుత్తగా పడతాయని నమ్మకం. అందుకే 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్న సీఎం. 100 రోజుల పాలన 100 రోజులని పాలన ఆల్రెడీకి ప్రజలకు విసుగొచ్చింది. 100 రోజులు కాదు 150 రోజులైంది. ఓ విధంగా 150 రోజులైంది. 5 నెలలు గడిచింది. ఈ 5 నెలల్లోనే నీ శాతగానితనం, నీ శాతగాని పాలన, నీ కాంగ్రెస్ దరిద్రం అంతా ప్రజలకు చుట్టుకొని ఆత్మహత్యల వైపు వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ 5 నెలల పాలనలో నీ ప్రభుత్వం కథ ఏందో, నీ కథ ఏందో ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఓటు ఎవరికి వేయాలి, వాతలు ఎవరికి పెట్టాలి కూడా వాళ్ళకి అర్థమైపోయింది. లేని రిజర్వేషన్ గురించి, రాజ్యాంగం గురించి రోజు మొత్తుకున్నాడు. ఆ రిజర్వేషన్ తీసేరు, ఈ రాజ్యాంగం మారవరు. కాకపోతే దొంగ మాటలు మాట్లాడి ఓట్లు గుద్దుకోవాలని పని చేసిండు. అది నెరవేరది. ఇక ఆ గ్యారంటీలు అంటాడు. ఈయన పోస్టుకే గ్యారంటీ లేదు, మనకేం గ్యారంటీ ఇస్తాడు 6 గ్యారంటీలతోటి. ఇక 30,000 ఉద్యోగాలు అంటాను కదా, నిరుద్యోగులారా జర 30,000 అని మాకు వచ్చినాయేమో అని మీరే భ్రమపడేటట్టు చేస్తాడు. జరా ఈ 30,000 కాస్త ఇంకో 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండు అంటాడు. కాబట్టి అది అట్లా అనద్దంటే ఈ వార్తలు పెట్టుర్రు, మీరు ఓటుతోటి వార్తలు పెట్టుర్రు. ఇక ఫ్రీ బస్సు జర్నీ తోటి ఎవరు సంతోషంగా, ఎవరు ఏమాత్రం ఇబ్బంది లేక ప్రయాణం చేస్తానో తెలుసుకొని జర ఓటేయిర్రి. ఈ 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందని అబద్ధాలు చెప్తాండు. ఏ ఇంటికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందో కూడా ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని ఓటు వేసే పోలింగ్ సెంటర్ దగ్గరికి పోయి ఒక్కసారి ఇదంతా మీ కళ్ళ ముందు మెదులు, అప్పుడు ఓటేది. గంప గుత్తగా ఎత్తారట. మహిళలందరికీ సుఖంగా ఏసీ బస్సులలో పంపినట్టు, ఒక్కళ్ళు కూడా గొడవ పడనట్టు, ఒక్కళ్ళు కూడా ఏ చీర చింపుకోనట్టు, ఏ రైక చింపుకోనట్టు నెమ్మదిగా పోతాను, సుఖంగా సౌఖ్యంగా అన్నట్టు మాట్లాడతాను. రెఫరెండమా కాదా జూన్ 4 తర్వాత తెలుస్తుంది ఆట.